మోదీ సర్కార్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికీ గెలిచినట్టేనని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో అన్నారు. అయితే ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగకపోవడమే ప్రధాన సమస్య అని సోమవారం జరిగిన ఇండియా కూటమి భేటీలో అభిప్రాయపడినట్లు సమాచారం. కూటమి నేతలంతా ఐక్యంగా ప్రతిఘటిస్తే బీజేపీని ఓడించడం చాలా సులభమని రాహుల్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం లేదని, అవి కలిసి పనిచేయడం లేదన్న ఆరోపణలను రాహుల్ తోసిపుచ్చారు. అవన్నీ బీజేపీ సృష్టిస్తున్న అపోహలే తప్ప నిజం కాదన్నారు. దేశమనే భావనను కాపాడుకునే సమయం వచ్చినప్పుడు డీఎంకే సహా ప్రతి ఒక్కరూ ముందుకొస్తారని రాహుల్ పేర్కొన్నారు. తమిళనాడులో టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలపడాన్ని నిరసిస్తూ డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై లేదా కాంగ్రెస్ పార్టీపై వామపక్షాలతో సహా ఇతర మిత్రపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన రాహుల్ వారు చేసే ఎలాంటి విమర్శలనైనా చిరునవ్వుతో స్వీకరిస్తానని అన్నారు.